చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. బియ్యానికి 300. అమ్మా, నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా. ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ. ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను. అక్కడ వాచ్ పోయిందమ్మా. ఎల్లుండి నుంచి పరీక్షలు. కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా. ఓ 100 రూపాయలు బొమ్మా. ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో. అలాగే. ఇదిగో 100. అయినా వాచి బారేసుకోవడం ఏమిట్రా పిచ్చి వెధవ. ఇదిగో పార్వతి, ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజోత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా, నా వంతు ఓ 500 రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగంలో బావురమన్నారే. 500? నేను ఇలాగే అన్నాను. మీరిస్తాను ఒప్పుకున్నారా? కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే. కావాలంటే 2 లేక 300 విరాళంగా ఇస్తాను. ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను. పైసా కూడా అడగం. మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దండం పెట్టుంటారు. అంతేనా? కమాచు రాగంలో కాళ్ళు చేతులు వెరక్కొడతాను. నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు. ఆఖరి మాటగా 200 రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే. ఇవ్వకపోతే బాగుండదు, ఆ తర్వాత నీ ఇష్టం. చారాస్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. 3, 4, 5. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. అమ్మగారు నా జీతం అండి. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. నా వల్ల కాదురా. అమ్మా, డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా. ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి. రే బాబ్జీ, బాబ్జీ, ఏంటనయ్యా? నీకు 100 రూపాయలు ఎందురా? వాచ్ బీచ్. ఆ? వాచ్ బీచ్ కొట్టానంటే దవడ వాచి బీచ్లో గోచితో పరిగెడతావు రాస్కెల్. ఇదేంట్రా? అరే, ఇది ఎక్కడ దొరికిందన్నయ్యా? చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా. 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను. ఆ 100 రూపాయలు ఇట్టించి వాచ్ తీసుకో. చూడు, ఎక్కువ భయం నటించక. రేయ్, మొహం మీద కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున ఎడుస్తావు. సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి, చిల్లర చల్లడానికి వాచీలు తాకట్టు పెట్టుకుంటారా? అడ్డగాడిదాని. వాడు అడ్డగాడిదైతే మరి నీ సంగతి విన్నానా? నా సంగతి వేర్రా. ఏమిటి, త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు, మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా? అవి త్యాగరాజోత్సవాలు కాదురా, సంగీతం నీకు తెలీదు. అవి రాగరాజోత్సవాలు. మాయ రాగరాజోత్సవాలు. సరే, పేకాట ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా? రేయ్, నువ్వు చెప్పుడు మాటలు నుంచి చెడిపోతున్నావురా. నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? చెప్తా, చెప్పు. పిచ్చివాడు. ఆ మూట ఏమిట్రా? ఈ మహానుభావుడు పేకాట్లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను. అవ్వా, ఓహో, అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు. ఏమండి? మొగుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదురా. ఇదిగో 200 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వరా. పితృభక్తి లేదు. చూసావమ్మా, ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా. నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళిలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానురా. అన్నట్టు మర్చిపోయాను, ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది. ఓహో, అదో సమస్య ఉంది కదూ. నేను వెళ్ళి తెలుసుకొస్తా. ఏమండి, టిఫిన్ రెడీ చేశాను, రండి తిందురు గాని. తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే రే, కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలా కనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గానీ మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రద మీ ముందు ఎందుకు వస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు? కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు. ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోసేసుకొని అతను పెడతానండి. అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే. ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కి పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి. బాబు, నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్. వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే
ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. అది మీరు ఊరుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. ఏమయ్యా, నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే? మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా అండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న సిన్హా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తలరాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఏ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో. Thank you. ఏం మొహాట పడకు, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే. ఏరా మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులిద్దరిని మోసం చేసి అద్దె బకాయి వేశావు ఏ? అమ్మా, జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి, నోట్లైనా ఉండాలి. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే? అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను, ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను. కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు, నా కన్నవాళ్ళ కోసం, నాకున్న వాళ్ళ కోసం, అంతే. ఒరే రామకృష్ణ, కృష్ణుళ్ళా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది. అది చాలరా మాకు. బ్రహ్మాండంగా గడిచింది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు. మనం బాగానే ఎంజాయ్ చేసామే. పాపం రాత ఒకటే కాటేజ్ లో ఉంది. మనం ఏం చేస్తామే? ఉదయం రాగానే తలనొప్పని కాటేజ్ లో పడుకుంది. ఇప్పటికైనా తగ్గిందో లేదో రండి చూద్దాం. పదండి చూద్దాం. రాధా, ఓకే కదా, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. ఏమిటి రాధా ఇది? నీకు తలనొప్పని చెప్పి మాతో రాకుండా ఉన్నది తను బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను. ఏ రాధా, అంటే తలనొప్పని చెప్పి అబద్ధం అన్నమాట? సారీ సీత, ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు, అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి. షటప్! చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా? సీత, మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని. ఫోన్లేవే, కారణం అర్థమైంది కదా. కారణం ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఏమైనా రావచ్చు. అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను. అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు, ఎలాంటి బంధాన్ని భరించలేను. ఇది చెప్పిన అబద్ధానికి పనిష్మెంట్ గా దీన్ని ఇక్కడ వదిలేసిపోదాం. పదండి. సీత, నేను చెప్పేది వినవి. ఏమిటి, రేపటికి వీసా దొరకడం కష్టం అవుతుందా? అదేమిటయ్యా, ఎల్లుండి నేను జపాన్ బయలుదేరి వెళ్ళాలి. ఆల్ రైట్. ఏమిటి సార్, ఏమైనా ప్రాబ్లమా? అదేనయ్యా, కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఎల్లుండికి నేను జపాన్ ట్రిప్ పెట్టుకున్నాను. రేపటికల్లా వీసా దొరకడం కష్టమని ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే గొడవ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మాత్రం దానికి అలా వర్రీ అయిపోతారు ఎందుకు సార్? 5 నిమిషాల్లో మీ వీసా సంగతి నేను తెలిచేస్తానుగా. ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్. ఓకే. ఓకే సార్, పాస్పోర్ట్ వీసా గురించి మీరేం వరీ అవ్వక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్. మై గాడ్, ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావయ్యా? ఏముంది సార్, టూరిజం మినిస్టర్ గారి మేనల్లుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు. ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను, పని అయిపోయింది. కృష్ణ, నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా. కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారమైనా కళ్ళు ముసుగు చేయొచ్చు. బై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు 4 రోజులు పడుతుంది. ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు, ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో. చెక్కుల మీద సంతకాలు పెట్టాను. ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత ట్రా చేసుకో. అలాగే సార్. విష్ యూ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మాయి అరుణ బిఏ పాస్ అయింది. ఇంటి పని వంట పని అంతా చేత ఉంది. ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి. మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల ఆడపిల్ల అయినా సరే, లేక ఆడ గాడిద పిల్ల అయినా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను. అబ్బాయి ప్రశ్నలే. మీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చండి. డాన్స్ రాదండి. రసగుల్లా చేయడం వచ్చా? అవంటే నాకు మహా ఇష్టం అండి, అందుకనే అడుగుతున్నాడు. సరిగ్గా చేయటం రాదండి, నేర్చుకుంటాను. చూడండి పెళ్లికొడుకు గారు, మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు, మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? మధ్యలో ఈ పిల్ల ఎవరు ప్రశ్నలు అడగడానికి? నేనెవరైతే ఏమిటండి? మీ అబ్బాయి ప్రశ్నలు అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి? అడగనే నాన్న, నాకేమన్నా భయమా? అవునవును, మనకేం భయం, అడుగు. మా అరుణకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు.
మరి పెళ్ళయ్యాక ఆమె చేత మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా పెట్టిస్తారా? ఏ అదేం పెట్టించకపోతే అడగకూడదా? మరేం కాదు, మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్లు బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అలా అడిగాను అంతే. అవును, నీ కరాటే వచ్చా? రాదు, నేర్చుకోను కూడా. మీరు క్రికెట్ ఆడతారా? ఆడను, కావాలంటే చూస్తాను. రేపు పెళ్ళాన్ని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరాటే గాని, పెళ్ళా సరదాగా చూడాలంటే ఆడడానికి క్రికెట్ కూడా రాదు. ఏమిటండి ఈ పిల్ల ఎవరినో తీసుకొచ్చి అర్థం లేని ప్రశ్నలు అడిగిస్తున్నారు? ఇవి అర్థం లేని ప్రశ్నలు కావు, మీరు అర్థం చేసుకోలేని ప్రశ్నలు. పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికొచ్చి తలా తోకాలేని ప్రశ్నలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీర్పిచ్చే జడ్జి గారులాగా మీరు జడ్జిమెంట్ ఇవ్వడం సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు. అమ్మా సీత, నువ్వు ఊరుకోమ్మా. ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు? మన అమ్మాయి ఎలాంటిదని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు? అమ్మమ్మమ్మమ్మమ్మ, నీలాంటి పిల్ల ఈ పిల్లకి స్నేహితురాలంటే ఈ అల్లుడు కూడా ఆటం బాంబు ఆడదన్నమాట. ఈ పిల్లను పెళ్లి చేసుకున్న మరుక్షణం నా కొడుకు మతిస్థిమతు లేకుండా రోడ్ నెంబర్ తిరగాలి, వాడి వెంట నేను తిరగాలి. చూడండి పెద్దవారు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. ఆడదంటే అమ్మకానుకున్న ఆట వస్తువు అనుకోకండి. వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్టాయిష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి. నువ్వెన్నైనా చెప్పు సీత, పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయటం పొరపాటు అనిపిస్తోంది. తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడది మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు? ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండాను. సరే, పెళ్ళన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే. కనుక ఎవరు ఎంతకాలం అని పెళ్లి చేసుకోకుండా పారిపోతారో? దాని పెళ్లి చూపులప్పుడు నువ్వు అలా మాట్లాడావు, రేపు నీ పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావే? ఆడది మగాడు ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఇవన్నీ నా విషయంలో కుదరదు. మరి నీ పెళ్లిలా చేసుకుంటావే? అదే సస్పెన్స్. నేనెలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు తెలుస్తుంది. డబ్బులు ఎక్కడేమిటి చూసారా? ఎవరో అమ్మాయి మొగుడు కావాలి అని పేపర్లో వేసిందిరా. ఆవేశపడకండి, పేపర్ చెడిపోతుంది. వాడు చదువుతానంటున్నారుగా, ఫేమస్ వాడ చదువు. మొగుడు కావాలను, అనేక లక్షల ఆస్తికి వారసురాలు, కోటేశ్వర ఏకైక కుమార్తెనై అందం చదువును నాకు మొగుడు కావాలి. అన్నింటిలోనూ నాకంటే ఎక్కువ అర్హతలు గల వ్యక్తి నేను ఎన్నుకోదలిచాను. చదువు, అంతస్తు, ఆస్తి, అందం, పేరు ప్రతిష్టలు కలిగిన ఉత్సాహవంతులైన యువకులు నేను చేసే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ జరిగే స్థలం తాజ్ హోటల్, రూమ్ నెంబర్ 321, సమయం శుక్రవారం సాయంత్రం 5-7 గంటల మధ్య. పైన పేర్కొన్న అర్హతలు కలిగిన ఎవరైనా హాజరు కావచ్చు. ఇట్లా సీత ఎంఏ. సీతో పీతో ఈ పిల్ల చాలా పెద్ద కెనెట్లో ఉంది గురు. అది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఆ నేపాల్ మహారాజు కొడుకొచ్చినా సెలెక్ట్ చేసుకోదనిపిస్తుంది. మనబోటి వాళ్ళు ఎవరూ లాభం లేదురా. ఆ అమ్మాయికి నచ్చాలంటే ఏ అమెరికా ప్రెసిడెంటో ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి. నాన్ సెన్స్. దీని చేత సెలెక్ట్ కాబడ్డానికి ఎక్కడి నుంచో రావాలా? మనం వెళ్ళినా చాలు సెలెక్ట్ కావచ్చు. కబుర్లు చెప్పడం కాదు గురు, దమ్ములుంటే వెళ్ళి ఆమె చేత సెలెక్ట్ అనిపించుకో, నీకే తెలుస్తుంది. దమ్ముగిటే చాలదురా, సొమ్ములు కూడా ఉండాలి ఇలాంటివన్నీ పడగొట్టడానికి. అలాంటివి ఏమీ అక్కర్లేదు, పర్సనాలిటీ, మాట ఉంటే చాలు. ఇలాంటి వాటిని ఈజీగా పడగొట్టచ్చు. అంత తేలిగ్గా చెబుతున్నావు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యా చూద్దాం. ఓకే, 1000 రూపీస్ బెట్. నేను వెళ్ళి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వస్తాను. ఓకే, 1000 రూపీస్ bet. బట్ 1 కండిషన్. ఏమిటది? నేను పందెం కోసమే వెళుతున్నాను తప్ప ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం కాదు. కనుక ఈ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను. డన్. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్? yes come in. హలో. హలో, టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటాయి అనుకున్నానే, మొట్టమొదటే వేశారు డెత్ క్వశ్చన్. డెత్ క్వశ్చనా? అంటే చచ్చు ప్రశ్న. బాంబేలో, బాంద్రాలో బ్యూటీ క్వీన్ రెస్టారెంట్ లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తిరిగేశాను. అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి కలెక్టా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే వచ్చాను తెలుసుకోకుండా ఎందుకు వచ్చారని అడగటం డెఫినెట్ గా డెత్ క్వశ్చనే. Am I correct? యా, యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ సారీ. మీరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు అనే కంటే ఏం చేయగలరు అని అడగండి. ఎందుకంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు. స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్, జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్, స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్, ఇంగ్లాండ్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్. ఐఎమ్ సారీ, నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. బై ద బై, మై నేమ్ ఇస్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్లోనే మరొక 6 పెళ్లిళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్. దట్ మీన్స్ చవట ప్రశ్న.
మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఇదొక్కటే ఇండివిజువల్ గా ఇచ్చారు. అందుకే తమాషాగా థ్రిల్లింగ్ గా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్ళించారు. ఆహా, మీకు ఏ భాషలొచ్చా? నాకు చాలా వచ్చు అనుకోండి. ఇంతకీ మీకే వచ్చో చెప్పండి. తెలుగు, ఇంగ్లీష్, కాస్త హిందీ. దట్స్ ఆల్? అంతేనా? నాకు ఫ్రెంచ్ వచ్చు. ఫెర్నాష్ ఇస్కోలా డెషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని. చైనీస్ వచ్చు. చింగ్ చాంగ్ చింగ్ మిన్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని. జాపనీస్ వచ్చు. ఓషియో ఖుష్బూ బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని. ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేస్తాను. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు, ఏ గ్రేట్ సింగర్. ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు. ఇక మా మమ్మీ బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ, ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్. ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ, టుమారోస్ ఉమన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమి తోచప్పుడు రాసి పారేశారు. వాటిని మిగతా భాషల్లోకి అనువదించారు కూడా. ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు కూడాను. మీరు చదవలేదా? ఇక మా బ్రదర్ ఐఏఎస్. వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు. అంతలా స్టడీ చేస్తుంటాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది. మీరు కూడా నచ్చారు. ఆల్ రైట్. కాకపోతే పెళ్లి కొడుకుని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అర డజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుండకేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ 6 months కట్టుకుని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం 6 డజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశానంటున్నారు. అలాంటిది జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది. కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు, సంతలో ఉన్న జంతువును కాదు, షాపులో ఉన్న షర్టును కాదు. కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి? మిస్టర్ కృష్ణ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది, పురాతన కాలంలోనూ ఉంది. స్వయంవరంలో సీత రాముని సెలెక్ట్ చేసుకుంది, ద్రౌపది అర్జునుని ఓకే చేసుకుంది. ఇంకా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు? యు ఆర్ సెలెక్టెడ్. ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీదే చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సీత. నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి. షూర్. రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి గనక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ లో మనం కలుసుకుందాం. ఓకే? ఓకే. బాయ్. బాయ్. నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాణ్ణి స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ సీత.